2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఈ రోజు మే 7, 2026 గురువారం. ఈ రోజు బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ. ఏషియన్ మార్కెట్ లో అన్ని పాజిటివ్ లోనే చూపిస్తున్నాయి, కానీ మన మార్కెట్ లో మైనస్ చూపిస్తున్నాయి. చూడాలి, ఎందుకంటే మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ఏం లేవు వేరే న్యూస్ లు. తర్వాత గోల్డ్ అయితే ప్లస్ లోనే ఉంది, $15 ప్లస్ లో ఉంది, $4,710 ట్రేడ్ అవుతుంది. ఇక సిల్వర్ కూడా ప్లస్ లోనే ఉంది, 1%, $78.14 ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఐఎల్ మాత్రం కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. నిన్న కూడా అమ్మటం జరిగింది, 5,834.90 కోట్లు. డిఐలు బై చేయడం జరిగింది, 6,836.87 కోట్లు బై చేయడం జరిగింది. నిన్న మార్కెట్లు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది, ట్రంప్ ఆ ఇరాన్ వార్తలతోటి. తర్వాత నిన్న 940.73 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ పెరిగి 77,958.52 లో క్లోజ్ అయింది. ఇక ఎన్ఎస్సి వచ్చి ప్లస్ 298.15 పాయింట్లు పెరిగి 24,330.95 పాయింట్లు. తర్వాత 1,434 పాయింట్లు పెరిగి నిఫ్టీ బ్యాంకు 55,981 లో క్లోజ్ అవడం జరిగింది. ఇకపోతే న్యూస్ లోకి వచ్చేటప్పటికి ట్రెంట్ బోనస్ ఇష్యూ చేస్తుంది. 2 షేర్లు ఉంటే ఒక షేరు. అది రికార్డ్ డేటు అనౌన్స్ చేయడం జరిగింది. మే 29వ తారీఖు రికార్డ్ డేట్ ఉంటుంది. తర్వాత మిండా కార్పొరేషన్ వచ్చి కమర్షియల్ పేపర్ ఇష్యూ చేస్తుంది, 200 కోట్ల రూపాయలు. తర్వాత డాబర్ ఇంటర్నేషనల్ వచ్చి ఒకటి యుఎస్ఏ లో సబ్సిడరీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. తర్వాత మెథడ్ హబ్ సాఫ్ట్వేర్ కంపెనీ అది లాంచ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట, అది ఎనేబుల్ చేయడం జరిగింది. మెథడ్ METHOD మెథడ్ హబ్ సాఫ్ట్వేర్. తర్వాత సునీత టూల్స్ లిమిటెడ్ వచ్చి అది 100% సునీత డిఫెన్స్ అన్నమాట, యుఎస్ఏ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి అదే కంపెనీ ఇంకో 51% న్యూ మోల్డ్ ఇన్నోవేషన్స్ దానిలో కూడా తీసుకోవడం జరిగింది. సునీత టూల్స్ వాళ్ళ మూమెంట్ ఉండొచ్చు దాన్ని స్క్రిప్ట్. తర్వాత జాగిల్ ప్రీపెయిడ్ వచ్చి అగ్రిమెంట్ కుదుర్చుకుంది సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ తోటి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆర్బీఐ అప్రూవల్ రావడం జరిగింది, అది హోల్డింగ్ అన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంకు హోల్డింగ్ ఏంటిదంటే ఇన్ఫోసిస్ కోటక్ బ్యాంక్ లో 9.95% పెంచుకోవడం కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వాళ్ళ మూవ్మెంట్ ఉంటుంది. అయితే వాళ్ళ గురువారం కాబట్టి వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఒక 500 పైన వచ్చినాయి, ఇంకో 4,500 పైన రావాలి కంపెనీలు. అవన్నీ కూడా వస్తాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ రిజల్ట్స్ ఏమేమి వచ్చినాయి 500 కంపెనీల పైన, వాల్యూ ఉన్న స్టాక్స్ అంటే బిలో 100 అనుకోండి, బిలో 200 అనుకోండి, బిలో 300, బిలో 500 అట్లా ఇప్పటి వరకు వచ్చినాయి చాలా తక్కువ. ఇంకా 15వ తారీఖు వరకు మొత్తం వస్తాయి 5,000 కంపెనీల వరకు రిజల్ట్స్. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే అవి మనం ప్లాన్ చేయొచ్చు. అవి అంటే ఇన్వెస్ట్మెంట్ కి. అయితే మళ్ళీ ఒక క్వార్టర్ వెయిట్ చేస్తే చాలు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా ఉన్నాయి, ఈ సంవత్సరం బాగా వచ్చినాయి. ఫస్ట్ క్వార్టర్ చూడాలి ఎలా ఉంటది అనేది. కాకపోతే రిజల్ట్స్ బాగున్నాయి, ఆటోమేటిక్ గా మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ కూడా అంటే జూలై రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ అంటాం మనం, వాల్యూ ఉన్న స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసి చేయగలిగితే ఓకే. మీకు అవి కావాలంటే డేటా ఉంటుంది, ఎలా ఏంటిది అనేది కూడా స్కానర్లు స్క్రీనర్లు ఉంటాయి, సాఫ్ట్వేర్లు ఉంటాయి. అవి మనం చూసి చేసుకొని ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేస్తా.